హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనమైతే అనంతపూర్ నుండి బాసర సరస్వతి దేవి టెంపుల్కి అయితే వెళ్తున్నాం. మునిరత్నం ట్రావెల్స్లో అయితే వెళ్తున్నాం గైస్. బాసరకు అయితే రీచ్ అయిపోయాము. మనమైతే గోదావరిలోన పుష్కర స్నానం చేసి బాసర సరస్వతి దేవి దర్శనానికి అయితే వెళ్ళాలి. ఇటు సైడ్ దర్శనానికి అయితే మనకు 1 కిలోమీటర్ లోపలే టెంపుల్ ఉంటుంది, మెయిన్ టెంపుల్. ఫస్ట్ మనము ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి పుణ్యస్నానం చేసి దర్శనానికి అయితే వెళ్తారు. అయిపోయిందా? గంగా సరస్వతి దేవి వాటర్ ప్యూరిఫై బ్యాక్ సైడ్ శివాలయం అయితే ఉంటుంది. ఈ శివాలయాన్ని కూడా దర్శించుకొని జ్ఞాన సరస్వతి దేవి దర్శనానికి అయితే వెళ్ళండి. గోదావరి రివర్ పక్కనే మనకి ఈ శివాలయం అయితే ఉంటుంది. మిస్ చేయకోకుండా చూడండి అందరూ. మనకు ఆంధ్రప్రదేశ్ నుండే కాదు, వివిధ రాష్ట్రాల నుండి ఇక్కడికి భక్తులు అయితే వస్తూ ఉంటారు. మధ్యప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్ర ఇక్కడ అక్షరాభ్యాసం చేపించడానికి చిన్నపిల్లలకి ఇక్కడ వివిధ రాష్ట్రాల నుండి అయితే వస్తూ ఉంటారు. జ్ఞాన సరస్వతి దేవిని అంతగా కొలుస్తారు. దర్శనానికి పోయే ముందు అయితే కెమెరాలు అయితే ఇక్కడ డిపాజిట్ చేయాలి. మొబైల్స్, కెమెరాస్ అన్నీ. అయితే మనము బాసర టెంపుల్లో ఉన్నాము. సరస్వతి దేవి, జ్ఞాన సరస్వతి దేవి. ఈ జ్ఞాన సరస్వతి దేవి వచ్చి మన భారతదేశంలోనే రెండు టెంపుల్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి బాసర, అది తెలంగాణలో ఉంది. ఇంకోటి వచ్చేసి కాశ్మీర్లో ఉంది. అది ఎవరు మెయింటెనెన్స్ లేక శిథిలావస్థలో అయితే ఉంది. ఇప్పుడు మనమైతే బాసరలో సరస్వతి దేవిని అయితే దర్శనం చేసుకున్నాము. ఇప్పుడేంటి సరస్వతి దేవి వెలిసడానికి గల కారణం వచ్చేసి వేదవ్యాసుడు మహాభారతం టైంలో ఇక్కడికి వచ్చి తపస్సు చేసేటప్పుడు అమ్మవారు అయితే కనపడి ఇట్లా నన్ను ప్రతిష్ఠించు అని చెప్పింది. వేదవ్యాసుడు రోజు గోదావరి నదిలో మునిగి పిటికుడంత ఇసుకలు తెచ్చి 3 భాగాలుగా పెడతంటే అట్లా మనకైతే మా లక్ష్మీదేవి, సరస్వతి దేవి, మహాకాళి అయితే ఇక్కడైతే వచ్చినారు. దర్శనం కంప్లీట్ అయింది. ఇక్కడ మనకు బస్టాండ్ దగ్గర వేదవతి శిల అయితే ఉంది, అక్కడికైతే వెళ్దాం. ఈ వేదవ్యాసుడి శిల ఇదైతే బస్టాండ్ దగ్గరలోనే ఉంటుంది, బస్టాండ్ పక్కనే ఉంటుంది. బస్టాండ్ కరెక్ట్ ఆపోజిట్లో ఉంటుంది. దీని స్పెషాలిటీ ఏమిటంటే మనం ఏదైనా స్టోన్ తీసుకొని కొడితే మనకైతే సౌండ్ వినబడుతుంది. ఈ శిలలో వేదవ్యాసుడి శిల అని అయితే ఇక్కడ వాళ్ళంతా నమ్ముతారు. మనమైతే ఇప్పుడు టెస్ట్ చేసి చూద్దాము, సౌండ్ వస్తుందో రాదో. ఈ వేదవతి శిల తడితే ఒక్కో సైడ్ ఒక్కొక్క శబ్దం వినిపిస్తుందని, ఇందులో సీతమ్మవారి నగలు ఉన్నాయని ఇక్కడ భక్తులు అందరూ అంటూ ఉంటారు. స్టోన్తో కన్నా ఈ శిలను కొడితే మనకైతే సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ ఎలా వస్తుందంటే మెటల్ సౌండ్, లేకపోతే ఈ శిలలో వచ్చేసి సరస్వతి దేవి నగలు కుండ ఉండాది అని ఇక్కడ వాళ్ళు అయితే నమ్ముతారు. మనమైతే ఒకసారి టెస్ట్ చేసి చూద్దాము సౌండ్ ఎలాగ వస్తుందో. లోపల నగలు అన్నీ ఉన్నాయని అంటారు. ఇదైతే నార్మల్ కుండ సౌండ్ వస్తున్నట్లు వస్తుంది. ఇదైతే రాయి సౌండ్ రాలేదు. లోపలైతే ఎంతో సంథింగ్ స్పెషాలిటీ అయితే ఉంది. ఇటుపక్కటు ఇటుపక్క డిఫరెంట్ వస్తుంది. అది సౌండ్ ఎట్లా వస్తుందంటే కుండకి ఇట్లా కొడితే ఎట్లా వస్తుందో సౌండ్ అట్లా. అదే క్లియర్ మెటల్. కొట్టురా, కొట్టు, ఆ పక్క కొట్టుకో. కొట్టు ఇప్పటికి కూడా సైన్స్కి అంతు చిక్కని ఎన్నో రహస్యాలు ఈ శిలలో దాగి ఉన్నాయి.